ఈ వీడియోలో మజిల్ బిల్డింగ్ కి బల్కింగ్ కి ఏం సప్లిమెంట్స్ యూజ్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రీ వర్కౌట్, ఇంట్రా వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ లో ఏం సప్లిమెంట్స్ యూజ్ చేయొచ్చో డిస్కస్ చేద్దాం. హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సో ఇప్పుడు ఫస్ట్ ప్రీ వర్కౌట్ లో మీరు యూజువల్ గా క్రియాటిన్ యూజ్ చేయొచ్చు లేదా ఎల్ఆర్జినిన్ యూజ్ చేయొచ్చు. రెండింటి బెనిఫిట్ ఏంటంటే క్రియాటిన్ ఏం చేస్తుందంటే, ఒకవేళ మీరు క్రియాటిన్ తీసుకోవాలంటే క్రియాటిన్ మోనోహైడ్రేట్ తీసుకోండి. క్రియాటిన్ మోనోహైడ్రేట్ అంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రియాటిన్. వేరే క్రియాటిన్ హెచ్సిఎల్ ఇట్లా క్రియాటిన్ నైట్రేట్ ఇవి దొరుకుతాయి కాదు, క్రియాటిన్ మోనోహైడ్రేట్ తీసుకోండి. దీని బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఏటీపీ ఎక్కువ రిలీజ్ చేస్తుంది, అడినోసిల్ ట్రైఫాస్ఫైడ్. అంటే ఏంటంటే ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 kgs తోన 6 కౌంట్ కొట్టగలుగుతారంటే, క్రియాటిన్ తీసుకుంటే ఏమైందంటే 6 కౌంట్ కొట్టగాడ 8 కౌంట్ కొట్టగలుగుతారు. 10 kgs కొట్టగాడ 12 kgs కొట్టడానికి హెల్ప్ అవుతుంది. సో ఎక్కువ ఏటీపీ రిలీజ్ చేస్తే అది బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మజిల్ ని హైడ్రేట్ చేస్తుంది. 70% ఆఫ్ మజిల్ ఈస్ మేడ్ ఆఫ్ వాటర్. సో మజిల్ అంటే ఏం లేదు, 70% వాటరే ఉంటుంది. సో మజిల్ ని ఎక్కువ హైడ్రేట్ చేస్తే మజిల్ ఫుల్నెస్ ఎక్కువ కనబడుతుంది, మజిల్ పంప్ కనబడుతుంది. సో క్రియాటిన్ అట్లా హెల్ప్ చేస్తుంది, మజిల్ కి ఎక్కువ వాటర్ పంపిస్తుంది. సో మీరు క్రియాటిన్ తీసుకునేటప్పుడు యూజువల్ గా మీరు 3 liters ఆఫ్ వాటర్ డైలీ తీసుకుంటే, క్రియాటిన్ తీసుకునేటప్పుడు 4 liters ఆఫ్ వాటర్ తీసుకోండి. ఓకే, డోసేజ్ ఏంటంటే డోసేజ్ బిఫోర్ వర్కౌట్ ఒక స్కూప్ తీసుకోండి. 5 grams తో స్టార్ట్ చేయొచ్చు. ఒక 1.5 month అట్లా అయినాక డోసేజ్ పెంచవచ్చు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ అంటేనేమో ఒక స్కూప్ తీసుకోండి, 5 grams ఆఫ్ క్రియాటిన్ బిఫోర్ వర్కౌట్. దాని బెనిఫిట్ మీకు అర్థమవుతుంటుంది, అంటే ఆ ఏటీపీ కానీ లేదా మజిల్ పంప్ కానీ. దాని తర్వాత ఒక 1.5 month తర్వాత మళ్ళా ఆఫ్టర్ వర్కౌట్ కూడా తీసుకోవచ్చు. బిఫోర్ వర్కౌట్ 5 grams, ఆఫ్టర్ వర్కౌట్ 5 grams. స్టార్టింగ్ అయితేనేమో ఓన్లీ 5 grams తీసుకోండి. దీనికి ఆల్టర్నేట్ ఎల్ఆర్జినైన్ మీకు మెడికల్ షాప్ లో కూడా దొరుకుతుంది. శాషెట్ 3 grams శాషెట్ దొరుకుతుంది. ఎల్ఆర్జినైన్ ఏం చేస్తా అంటే మజిల్ ని పంప్ చేస్తుంది, వాస్కులారిటీ ఇంప్రూవ్ చేస్తుంది, మజిల్ కి ఎక్కువ బ్లడ్ ఫ్లో అయ్యేటట్లు చూస్తుంది. సో ఎల్ఆర్జినైన్ డోసేజ్ ఇప్పుడు మీరు 3 grams శాషెట్ తీసుకుంటారు కదా, 1 gram బిఫోర్ వర్కౌట్ తీసుకోండి. అంటే ఒక శాషెట్ మీకు 3 days వస్తుంది, 45 rupees ఉంటుంది శాషెట్. మీరు ఏమైనా ఏఆర్జీ9 అని ఉంటుంది, ఏఆర్జీ9 అపోలో ఏదైనా మెడికల్ షాప్ లో అది దొరుకుతుంది. సో బిఫోర్ వర్కౌట్ ఈ సప్లిమెంట్స్. ఇంట్రా వర్కౌట్ లా వర్కౌట్ చేసినప్పుడు ఏం సప్లిమెంట్స్ తీసుకోవాలంటే యూజువల్ గా బీసీడబ్ల్యూ తీసుకోవచ్చు. బీసీడబ్ల్యూ అంటే బ్రాంచ్ చైన్ అమినో యాసిడ్స్. బీసీడబ్ల్యూ ఏం చేస్తా అంటే మీ బాడీని అనబాలిక్ స్టేట్ లో ఉండేటట్టు చేస్తుంది. అనబాలిక్ స్టేట్ అంటే మీ బాడీ కొత్త మజిల్ టిష్యూస్ ని డెవలప్ చేస్తే దాన్ని అనబాలిక్ స్టేట్ అంటాము, దాన్నే మజిల్ బిల్డింగ్ అంటాం యూజువల్ గా. సో బీసీడబ్ల్యూ బాడీని మజిల్ బిల్డింగ్ ఫామ్ లో ఉండేటట్టు చూసుకుంటది. క్యాటబాలిక్ స్టేట్ అంటే మన బాడీ ఎనర్జీ కోసం ఉన్న మజిల్ ని యూటిలైజ్ చేసుకొని మజిల్ లాస్ అయితే అది క్యాటబాలిక్ స్టేట్ అంటారు. అది కావద్దు మనకు, ఎందుకంటే మనం బల్కింగ్ మజిల్ బిల్డింగ్ ఉన్నాం కాబట్టి బాడీ ఎప్పుడు అనబాలిక్ స్టేట్ లో ఉండాలి. బీసీడబ్ల్యూ బాడీని అనబాలిక్ స్టేట్ లో ఉండేటట్లు హెల్ప్ చేస్తుంది. సో బీసీడబ్ల్యూ మీరు వర్కౌట్ చేసుకుంటా తీసుకోవచ్చు, వర్కౌట్ ముందు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు బీసీడబ్ల్యూ తీసుకోకపోతే మెడికల్ షాప్ లా ఎలక్ట్రోలైట్ పౌడర్ దొరుకుతుంది. ఎలక్ట్రోలైట్ పౌడర్ యూజువల్ గా మినరల్స్ ఉంటాయి, సోడియం, పొటాషియం. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా స్వెట్ వస్తుంది, వర్కౌట్ చేసేటప్పుడు స్వెట్ వస్తుందా, అప్పుడు ఎసెన్షియల్ మినరల్స్ అనేటివి ఎలిమినేట్ అవుతాయి బాడీ నుంచి, సోడియం కానీ పొటాషియం కానీ. మీరు వర్కౌట్ చేసుకుంటా ఎలక్ట్రోలైట్ తీసుకుంటే ఏమైతే అంటే బాడీ హైడ్రేటెడ్ ఉంటుంది, ఆ పోయే మినరల్స్ అనేది మళ్ళీ రీస్టోర్ అవుతుంటది. ఎలక్ట్రోలైట్ అట్లా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు బీసీడబ్ల్యూ తీసుకుంటే బీసీడబ్ల్యూ తీసుకోవచ్చు, లేదు కొంచెం బడ్జెట్ లా మెడికల్ షాప్ లో ఎలక్ట్రోలైట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది ఇంట్రా వర్కౌట్. డ్యూరింగ్ వర్కౌట్. పోస్ట్ వర్కౌట్ లా వే ప్రోటీన్ తీసుకోండి. వే ప్రోటీన్ ఒక స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ లా అప్రాక్సిమేట్ 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 200 to 300 ml వాటర్ లో కలుపుకొని ఒక స్కూప్ తీసుకుంటే అయిపోతుంది. దీంతో పాటు మనం ఇప్పుడు బల్కింగ్ లో మజిల్ బిల్డింగ్ లో ఉన్నాం కాబట్టి 2 బనానా తీసుకోండి. ఒక బనానాలో 25 grams ఆఫ్ ప్రోటీన్, 25 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. 2 బనానా తీసుకుంటే 50 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో ఒక స్కూప్ లా 25 grams ప్రోటీన్, 2 బనానాలో 50 grams కార్బోహైడ్రేట్స్, 1:2 రేషియో. సో మన డైట్ న్యూట్రిషన్ కూడా బల్కింగ్ లా మజిల్ బిల్డింగ్ లో అట్లే ఉండాలి. 1 gram ప్రోటీన్ ఉంటే 2 grams కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అదనమాట పోస్ట్ వర్కౌట్ లో ఇది. ఒకవేళ ఎవరైనా మాస్ గెయినర్ తీసుకోవాలంటే మాస్ గెయినర్ కూడా తీసుకోవచ్చు, కానీ ఒక్క కేటగిరీ పీపుల్ సూట్ అవుతుంది. ఎవరైతే వెయిట్ గెయిన్ కారో బక్క ఉంటారు, ఎక్టోమాఫ్ అంటాం వాళ్ళను, ఎక్టోమాఫ్ వాళ్ళకి సూట్ అవుతుంది. వాళ్ళు కూడా ఒక 2-3 months యూజ్ చేసి మరీ ఫ్యాట్ పెరుగుతుందంటే మాస్ గెయినర్ బంద్ చేసి సేమ్ ఇట్లే వే ప్రోటీన్ బనానా కాంబినేషన్ పెట్టుకోవచ్చు. బనానానే కాదు ఓట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇవి మన వర్కౌట్ కి సంబంధించిన సప్లిమెంట్స్. దీంతో పాటు ఎసెన్షియల్ సప్లిమెంట్స్ ఉంటాయి.
ఏవంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టీవిటమిన్. మల్టీవిటమిన్ ఏంటంటే ఇప్పుడు మనకు న్యూట్రియంట్స్ లా 2 కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటుంది. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇవి లార్జ్ క్వాంటిటీలో తీసుకోవాల్సి వస్తుంది. క్యాలరీస్ ఉంటుంది, క్యాలరీ కౌంట్ ఉంటుంది. ఇవి మ్యాక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే మినరల్స్, విటమిన్స్. ఇవి దీని రోల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎంత మ్యాక్రో న్యూట్రియంట్స్ తీసుకున్నా మైక్రో న్యూట్రియంట్స్ సఫిషియెంట్ గా లేకపోతే ఈ న్యూట్రిషన్ అనేది బాడీ ప్రాపర్ గా అబ్జర్వ్ చేసుకోదు. సో మీరు ఎంత హెల్తీ డైట్ ఫాలో అయినా కానీ ఏదో ఒక డెఫిషియన్సీ ఉంటుంది మైక్రో న్యూట్రియంట్స్ ది. సో మల్టీవిటమిన్ పెట్టుకుంటే ఒకటి యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఏవైతే డెఫిషియెంట్ డైట్ నుంచి తక్కువ అవుతున్నాయో మైక్రో న్యూట్రియంట్స్ అవి మల్టీవిటమిన్ ఫుల్ఫిల్ చేస్తుంది. ఇది నేను మెడికల్ షాప్ నుంచే తీసుకున్నా. సో యూజువల్ గా నేను ఈ వే ప్రోటీన్ తప్ప మాక్సిమం సప్లిమెంట్స్ నేను మెడికల్ షాప్ నుంచే తీసుకుంటా. దాని మీద సపరేట్ వీడియో చేస్తా. సో ఇది మల్టీవిటమిన్ మెడికల్ షాప్ నుంచి 120 రూపాయలు ఏమో పడ్డది. ఇది 120, 130. ఇదే మీరు మజిల్ బ్లేజ్ ఇట్లా సప్లిమెంట్ బ్రాండ్ లో తీసుకుంటే 1500, 1000 రూపాయలు పడుతుంది. ఓకే, ఇది మల్టీవిటమిన్. ఇంకొకటి ఫిష్ ఆయిల్. ఫిష్ ఆయిల్ ఇది మజిల్ బ్లేజ్ ఎందుకు తీసుకున్నా అంటే నాకు వే ప్రోటీన్ కి ఫ్రీ వచ్చింది కాబట్టి యూజువల్ గా అయితే నేను ఫిష్ ఆయిల్ అపోలో తీసుకుంటా. ఇది నాకు 300 ఏమో పడుతుంది. అది కూడా బై 1 get 1 ఉండే. ఓకే, ఫిష్ ఆయిల్ ఏం చేస్తుంది అంటే మనకు ఒమేగా 3 ఉంటుంది, హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఓన్లీ మజిల్ బిల్డింగ్ కి, ఓన్లీ బల్కింగ్ కే కాదు, హెయిర్ కి, స్కిన్ కి, హార్ట్ హెల్త్ కి అన్నిటికీ మంచిది ఫిష్ ఆయిల్ అనేది. ఎవరైనా తీసుకోవచ్చు ఈ మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్. నెక్స్ట్ సప్లిమెంట్ కాల్షియం బెనిఫిట్స్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు. బోన్ డెన్సిటీ, హెల్తీ బోన్స్, జాయింట్స్ కి హెల్ప్ అవుతుంది. మీరు జిమ్ లో హెవీ వెయిట్లు కొట్టాలంటే ఫస్ట్ జాయింట్స్, బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి. కాల్షియం దానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి యూజువల్ గా సప్లిమెంట్స్. ఈ వే ప్రోటీన్, క్రియాటిన్, BCAA ఇవంటే మనము వర్కౌట్ చేసిన వాళ్ళే తీసుకుంటారు. కాకపోతే ఈ ఫిష్ ఆయిల్, మల్టీవిటమిన్, కాల్షియం ఇవి ఎసెన్షియల్ సప్లిమెంట్స్. ఎవరైనా తీసుకోవచ్చు, మా ఇంట్లో కూడా వాడుతుంటారు. సో ఇదన్నమాట ఓవరాల్ సప్లిమెంట్స్ గురించి. దీంట్లో ఎక్స్ట్రా సప్లిమెంట్ ఏదీ లేదు, అన్ని ఎసెన్షియల్ సప్లిమెంట్స్. ఒకవేళ మీరు మల్టీవిటమిన్ వే ప్రోటీన్ తీసుకోకపోయినా దానికి రిప్లేస్మెంట్ డైట్ లో ఎట్లా చేసుకోవాలనేది నేను డైట్ వీడియో ఆల్రెడీ చేసిన, అది కూడా అప్లోడ్ చేస్తా. సో స్టే ట్యూన్. ఇఫ్ లైక్ ద వీడియో, హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.